పెట్టుకో. దైవం కూడా దేవో దుర్బల ఘాతక అని చెప్తుంది. బలమున్నవాడే భగవంతుడికి ఇష్టమైన వాడవుతాడు. అందుకనే ఉపనిషత్ కూడా చెప్తుంది బలం కలిగి ఉండాలి. బలం లేని వాడికి భగవంతుడు బలహీనేన అలభ్య. కాబట్టి బలహీనత మరణము. స్వామి వివేకానంద చెప్పారు బలమే జీవనము. కాబట్టి మనమంతా జీవిద్దాం, ఈ ధర్మం కోసం జీవిద్దాం, ఈ దేశం కోసం జీవిద్దాం, ఈ దేశ ధర్మాల కోసం మరణిద్దాం, మరణించి కూడా జీవిద్దాం. ఈ దేశం హిందుస్థాన్గా ఉన్నంత కాలం మాత్రమే ప్రపంచంలో ప్రశాంతత, ఆనందము, వికసిత హృదయాలు ఉంటాయి. ఒక్కసారి హిందువులు తగ్గిపోతే, మ్లేచ్ఛ మతాలు పెరిగిపోతే ఇక్కడ రాజ్యాంగం ఉండదు. వారి రాజ్యం వచ్చిన తర్వాత సుహృద్భావ వాతావరణం ఉండదు. నువ్వు నెత్తిని పెట్టుకుని మోసినటువంటి సెక్యులరిజం కూడా ఉండదు, ఉండబోదు.